హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఒక నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కావడం జరిగిందండి. మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశము, అంతేకాకుండా ఎగ్జామ్ కూడా ఇక్కడే ఉంటుంది. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకేనా? సో ఉద్యోగంలో చేరగానే 40,000 రూపాయల జీతం అయితే ఇవ్వడము జరుగుతుంది. మరి ఆ కంపెనీ పేరు అంటే ఆ యొక్క ప్రభుత్వ సంస్థ పేరు ఏంటి అంటే రామగుండం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు పూర్తిగా మనము చూసేద్దాం. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు మనం అందించే జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారి యొక్క సంస్థ అయినటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్. సో ఇది ఎక్కడ ఉందండి మనకి? సో నోయిడాలో ఉందండి మెయిన్ బ్రాంచ్. ఓకేనా? సో ఇండియా మొత్తంలో కూడా మనకైతే సో దీనికి బ్రాంచెస్ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, సో మరి ఈ యొక్క రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్లో అయితే మనకు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ కెమికల్ అండ్ కెమికల్ ల్యాబ్, హెచ్ఆర్ అండ్ వెల్ఫేర్ డిసిప్లిన్ ఇన్ RFCL అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్స్ ఇన్ ఏ జాయింట్ వెంచర్ కంపెనీ ఫార్మ్డ్ బై నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో మనకు ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయంటూ మనకైతే తెలియచేయడం జరిగిందండి. సో నీమ్ కోటెడ్ ఏరియా కాంప్లెక్స్ ఎగ్జిస్టింగ్ రామగుండం సైడ్, FCIL డిస్టిక్ పెద్దపల్లి, తెలంగాణ అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే ముందుగా మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ విభాగంలో 2 ఉద్యోగాలు ఉన్నాయండి. సో నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ల్యాబ్, సో దీంట్లో కూడా 2 ఉద్యోగాలు ఉన్నాయి. 40,000 నుంచి సో 1,40,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ HR 40,000 నుంచి 1,40,000 వరకు జీతము. మేనేజ్మెంట్ ట్రైనీ వెల్ఫేర్ విభాగంలో 40,000 నుంచి 1,40,000 వరకు శాలరీ ఉంది. సో ఒకటైతే ఇందులో ఉండడాన్ని మొత్తం 5 ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చు. చాలా అంటే చాలా అరుదుగా వస్తాయండి ఇలాంటి నోటిఫికేషన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి వేకెన్సీ సంఖ్య తక్కువనే ఉంటుంది. కానీ ఇందులో జాయిన్ అయితే మనకు జాబ్ వస్తే మాత్రం లైఫ్ అనేది సెట్ అయినట్టే ఫ్రెండ్స్. అంత మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. ఓకేనా? మరి ఎవరు దీనికి ఎలిజిబుల్ చూద్దాం. ద కట్ ఆఫ్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా షెల్ బి 39/2021 అంటే 30/9/2021 నుంచి ఏజ్ లిమిట్ అయితే చూడడం జరుగుతుంది. ముందుగా చూసినట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ కెమికల్ 18 సంవత్సరాల నుంచి 27 మధ్య ఉండాలండి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా బీటెక్, BE, BSc ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమమ్ 60% మార్క్స్ లేదా AMIE ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ అండి కెమికల్ ల్యాబ్ ఇన్ టెక్నాలజీలో 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఫుల్ టైమ్ రెగ్యులర్ MSc కెమిస్ట్రీ విత్ మినిమమ్ 60% మార్క్స్. మేనేజ్మెంట్ ట్రైనీ HR మినిమమ్ 18 to 29 ఇయర్స్, మినిమము 60% మార్కులతో 2 years ఫుల్ టైమ్ MBA లేదా PG డిగ్రీ ఆర్ డిప్లొమా ఫ్రమ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై UGC ఆర్ AICTE విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఆర్ HR అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడాన్ని అయితే చూడవచ్చు. ఈ అర్హతలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఫ్రెండ్స్. మేనేజ్మెంట్ ట్రైనీ వెల్ఫేర్ అండి మినిమం 18 years to 29 years మధ్య ఉండాలి. అర్హత ఏంటంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఆర్ ఇన్ లా ఎనీ యూనివర్సిటీ అంటే మామూలు డిగ్రీ ఉన్నవారు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. విత్ ఏ ఫుల్ టైమ్ రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా విత్ 60% మార్క్స్ ఇన్ కవరింగ్ లేబర్ లాజిస్టిక్స్ విత్ కేస్ లా, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ అదర్ అలైడ్ సబ్జెక్ట్స్ విత్ లేబర్ వెల్ఫేర్ అంటూ మనకైతే తెలుస్తుంది. ఓకేనా? లేబర్ వెల్ఫేర్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అయితే మనం కంపల్సరీగా చదివి ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్.
సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అన్రిజర్వ్డ్ వారికి 27-28 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. 29 వరకు కూడా కొన్ని ఉద్యోగాలకైతే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే అప్లికేషన్ ఫీ ఇట్స్ నాట్ రిఫండబుల్ అండి. ఓబీసీ, జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ మోడ్ ఓన్లీ. సో యాజ్ ఎ డీటెయిల్ బిలో ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ ఇచ్చారు. 700 రూపాయలు అయితే పే చేయాలండి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంట్ వారికి సో ఫీ నుంచి ఎగ్జంప్షన్ అయితే చేయడము జరిగింది. ఇట్ మే ఆల్సో నోటిఫైడ్ దట్ NFL, RFCL డస్ నాట్ సీక్ ఎనీ అదర్ ఛార్జెస్ అంటూ మనకైతే తెలియజేస్తారంటే ఇవి తప్ప ఇంకేం ఛార్జెస్ కూడా తీసుకోమంటూ తెలియజేశారండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా మరి ఏ విధంగా అప్లై చేయాలని చూసినట్లయితే అప్లై 3వ తారీఖు నుంచి అయితే మనకు పోర్టల్ ఓపెన్ అవుతుందంటే ఈ రోజు నుంచే 23 నవంబర్ 2021 లాస్ట్ డేట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే అప్లై అయితే చేయాల్సి ఉంటుందండి. వెబ్సైట్ లింక్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూద్దాం. ఆన్లైన్ ఎగ్జామ్ మనకు ఎగ్జామినేషన్ కూడా మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో సంబంధిత యాజ్ పర్ ద సిలబస్ ప్రకారము ఓకేనా. ఫైనల్ సెలెక్షన్ ఆన్లైన్ టెస్ట్ అండి 80% ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి, పర్సనల్ ఇంటర్వ్యూ. 20% మార్క్స్ అయితే దానికి అలొకేట్ చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులు ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ వారైతే కంపల్సరీగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ 23/11/2021 ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు లింక్ కూడా ఇచ్చారండి. దానిపైన క్లిక్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు కూడా మనకైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి, www.nationalfertilizers.com అనేటువంటి వెబ్సైట్లో కెరియర్స్కి వెళ్ళి రిక్రూట్మెంట్ RFCL అని చెప్పేసి టైప్ చేసి సో అక్కడ మనకైతే ఈ యొక్క మన వెబ్సైట్లో అప్లికేషన్ విధానం అయితే మనకు కంప్లీట్గా ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు, ముఖ్యంగా అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.